సాధారణంగా వెన్నుపూస కదా! ఇంకేదైనా జరుగుతది గావచ్చు, రికవరీకి టైం పడతది గావచ్చు. ఇది హౌ సేఫ్ ఇట్ ఈస్? వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? అండ్ దీని గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలేంటి? ఈ అపోహల్లో మెయిన్ ఏందంటేనండి, ఈ ఈ కాళ్ళు చచ్చు పడిపోతాయనేది. హ్మ్. ఈ కాళ్ళు చచ్చు పడిపోవడం అనేది అంటే యూజువల్‌గా జరగని విషయం. యూజువల్‌గా. హ్మ్. అలాని జరగదు 100% అని చెప్పలేం. ఎస్పెషల్లీ నడుము మీద చేసే సర్జరీస్‌కి ఈ కాళ్ళు చచ్చు పడిపోవడం అనేది ఉండదండి. కానీ ఒకవేళ నెక్ సర్జరీస్ కానీ, ఈ థొరాసిక్ స్పైన్ అంటాం. థొరాసిక్ స్పైన్ అంటే మన ఛాతీ వెనకాల ఉండే స్పైన్‌ని థొరాసిక్ స్పైను, లేకపోతే డార్సల్ స్పైన్ అంటాం. ఈ స్పైన్ సర్జరీస్‌లో కొంత రిస్క్ ఉంటుంది. హుహు. కానీ దీనికేంటంటే ఇప్పుడు సర్జరీ టైంలో ఇప్పుడు న్యూరో టెక్నాలజీస్ ఏంటంటే న్యూరో మానిటరింగ్ అంటాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే నేను సర్జరీ చేసేటప్పుడు రియల్ టైంలో ఈ నర్వ్ యాక్టివిటీ నాకు మానిటర్‌లో కనిపిస్తా ఉంటుంది. సో, ఈ నర్వ్ యాక్టివిటీ ఏదన్నా డిస్టర్బ్ అవుతుంది, అంటే నేను డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అవుతున్నాను అనేది నాకు క్లియర్‌గా సిగ్నల్ తెలుస్తుందనమాట. సో, దానివల్ల పేషెంట్‌కి సేఫ్టీ లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. హుహుహు. అలా అని 100% రాదు అనంటే చెప్పలేం. ఎందుకంటే 0.1, 0.01% ఫర్ ఎనీ ఆపరేషన్స్ ఏదో ప్రతి ఒకటి దానికి ఉంటది. ఆ రిస్క్ అనేది ఉంటుంది. బట్ అదర్‌వైజ్ వెరీ, వెరీ సేఫ్ సర్జరీస్. ఇది ఈ న్యూరో టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.